ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరిచేందుకు కూచం ప్రభుత్వం విడుదల చేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాలు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వైసీపీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ పైడవారి వీధిలో గల వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వైసీపీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ మాజీ విప్ దాడిశెట్టి రాజా, జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్, మాజీ ఎంపీ తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు వంగాగీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జ్యోతుల చంటిబాబు, పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సుంకర విద్యాసాగర్లు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా, వంగాగీత మీడియాతో మాట్లాడారు. పేద మధ్య తరగతి రాష్ట్ర ప్రజల కోసం తీసుకొచ్చిన 17 హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పూనుకున్న చంద్రబాబు నాయుడు గారికి నిరసన తెలియజేస్తూ ప్రజాగళం వినిపిస్తూ ప్రజల తరపున నిరసన తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 28వ తారీఖు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు పోస్టర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఈరోజు జిల్లాలో ప్రాతిపాదిక మీద పోస్టర్ ఓపెన్ చేయడం, రేపు కాన్స్టిట్యున్సీ ప్రాతిపాదిక మీద పోస్టర్ ఓపెనింగ్ జరుగుతాయి. 28వ తారీఖున భారీ ఎత్తున నిరసన కార్యక్రమం అనౌన్స్ చేయడం జరిగింది. జిల్లాలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వైద్య విద్య అందే విధంగా ఉండాలి అని చెప్పి మరి ప్రజా ఉద్యమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కోటి సంతకాల కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది ప్రజల నుంచి వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం కోసం ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 28వ తేదీన నియోజకవర్గాల వారీలో ర్యాలీలు ఏర్పాటు చేయాలి అనే కార్యక్రమాన్ని పార్టీ తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజు జిల్లాలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రేపు నియోజకవర్గాల్లో పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎల్లుండి మండల పట్టణ హెడ్ క్వార్టర్స్ లో మరి రిలీజ్ చేయడం జరుగుతుంది. 28వ తారీఖున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం